2350. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. 1 2 3 1000 2000 2250 అప్పుడే 2350 ఎపిసోడ్లు చేరుకుంది మీ మనందరి స్టార్ మహిళ. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో అభిమానించే మీకు మాకు మన ఎంటర్టైన్మెంట్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా స్టార్ మహిళ గురించి మీ మాటల్లో చెప్పండి. స్టార్ మహిళలోనే స్టార్ ఉంది. స్టార్ ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అలాగే మన స్టార్ మహిళ ఆల్వేస్ లైటింగ్ తో అలా బ్రైట్ గా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు. స్టార్ మహిళ అంటే చాలా మంది లేడీస్ ఇంటి దగ్గరే ఉంటూ మాకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది. అవును, అలాంటి వాళ్ళకి బెస్ట్. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. యా, ఇది ఒక మంచి వేదిక. యా, కరెక్ట్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆడవాళ్లలో ఉండేటువంటి టాలెంట్ ని వెలికి తీసినటువంటి వేదిక స్టార్ మహిళ. ఆ సవాల్ ఇంకా ఎంతమందిలో టాలెంట్ ఉందో అంతమంది వచ్చేసేయండి. ఎందుకంటే అంతమందికి కేటాయించేటువంటి ప్లాట్ఫామ్ మన స్టార్ మహిళ. మీరు వచ్చేయచ్చు. ఇంకొన్ని ఏళ్ల పాటు మన ప్రోగ్రామ్ ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు అందరూ మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎనీవే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. 2350 ఇద్దాం అనుకున్నాం కానీ అక్కడ సరిపోదు కాబట్టి మేము 10 పాయింట్లతో సరిపెట్టాల్సి వచ్చింది. పర్లేదు, పేరు పక్కన పెట్టొచ్చు. పేరు పక్కన పెట్టేయచ్చా? ఎందుకు? మార్కులు పేరు నిలబెట్టొచ్చుగా. నించున్నాను ఇంక మళ్ళీ ఎక్కడ నిలబెట్టారు? 50 ఇవ్వచ్చు కదా. ఒక నిమిషం చేంజ్ తీసుకొస్తా. నేను అడిగింది పాయింట్లు అండి. ఓ పాయింట్లా? ఎప్పుడు క్యాష్ గురించి. ఓకే సరే, 50 పాయింట్సా అమ్మా? ఇంకో 40 కల్పమ్మా. బాగా కలుపు, మిక్సింగ్ బాగా జరగాలి. ఇచ్చేసాం. ఇప్పుడు కూడా 50 అడిగితే ఇస్తే చేంజ్. కొట్టట్లేదు అక్కడ. ఏమిటో జనాలు అల్ప సంతోషులు. 50 అడగడం ఏంటి? స్టార్ మహిళను చేసేయచ్చుగా అని అడగచ్చుగా కదా. అంటే మిమ్మల్ని చూసిన అడిగి ఉండుంటే నేను చేసేసి ఉండేదాన్ని. అప్పుడు మనకి ఇవాళ ఎపిసోడ్ ఉండేది కాదు. అందుకనే నువ్వు అడగలేదు కాబట్టి నేను చేయట్లేదు. స్టార్ మహిళ ఏం చేసిన లోక కళ్యాణం కోసం. అందుకనే నీకు కళ్యాణం అని గుర్తొస్తూ ఉంది. అయినా ఎక్కడో జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ ఇంకెక్కడో జరగబోయేటువంటి ఒక సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని సుకుమార్ గారు చెప్పారు. ఎనీవే మనం ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. నేను స్టార్ట్ అన్నప్పుడు మాత్రమే ఆడాలి, ఓకేనా? మాట మీద ఉండాలి. స్టార్ట్. స్టాప్. మానస పిల్ల ఎంత మెల్లిగా ఆడావో తెలుసా నువ్వు? అసలు మెల్లిగా ఆడానా? ఎన్ని పాయింట్లు మిగిల్చేసావో శ్రీవాణికి. నా ఫ్రెండ్ తను, అందుకే. తర్వాత నీకు ఆడేటప్పుడు అలా ఆడుతుందేమో చూద్దాం. మేమిద్దరం. సరే నీ స్కోర్ 9 18 27 28 29 30 31 32 33. ఏదైనా సంథింగ్ ఎంటర్టైనింగ్ అంటే జోక్ బదులు కొత్తగా ట్రై చేద్దాం. ఓకే, కొత్తగా స్పెషల్ ఎపిసోడ్ కదా. ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటారో అందరికి తెలుసు. హాఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? హాఫ్ స్క్రీనా ఆఫ్ స్క్రీనా? ఇంట్లో. ఓకే సరే, తెలుగులో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీ హస్బెండ్ రాజు గారు, నేను వస్తాను. మీరు మీరే ఇంట్లో ఎలా ఉంటారు అలా నేనే. అంటే మేకప్ లేకుండా, వితౌట్ మేకప్. ఓకే. నువ్వు లేవు. నేను లేనా? నువ్వు లేవు. సరే అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పక్కన వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు నా ఇమోషన్ ఎలా ఉందో నేను అలా ఉండొచ్చుగా. నువ్వు భరించడం కష్టం. ట్రై సుమా గారిని భరించడం కష్టం. ఓకేనా? రెడీ. నేను మా ఇంట్లో. ఓకే, ఒక నిమిషం. ఏం చేస్తూ ఉంటే బాగుంటుంది? వంట చేస్తుంటా. ఓకే. ఏంటియా లేటుగా వచ్చింది కాకుండా సుమా ఏంటి? నువ్వు చేసే కూరలు తినలేక బయట తిని రావాలంటే లేట్ అవుతుంది. మరి ఇవాళ కూడా బయట తిని రావచ్చుగా. నాకు ఈ తంటలు తప్పేవి. కరెక్టే. నీలాంటి దాన్ని చేసుకుంటే బయట తినాలి రోజు. నాలాంటి దాన్ని. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు?
అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగు మాట్లాడుతున్నా. రోజు నువ్వు చేసే వంటలు తినలేక నేను ఎలా అయిపోయాను చూడు అసలు. అబ్బా షోలో నేను పంచులేస్తుంటే ఇక్కడ మీరు నాకు పంచులేస్తారా? అందరు ఏమంటున్నారు తెలుసా, మీ ముఖం ఎంత పీక్కుపోయిందండి, ఏంటంటే అలా ఉన్నారు అంటున్నారు. ఏం చేయాలి, ఇంట్లో భార్య చేసే వంట తినలేక ఇట్లా అయిపోయింది నా ముఖం. ఒక పని చేయండి, పక్కింట్లో మానస ఉంటుంది, అదేం వండిందో ఇవాళ చూసేసేయండి. మానసేనా బాగుంటదా? ఇదిగో ఇక్కడే ఉంది, మీ చెల్లి లాంటిది. ఓకే వెళ్ళండి. లాంటిది కదా, లాంటిది. సరే సరే వెళ్ళండి. వెళ్ళండి. మీద హ్యాండ్లింగ్ చేయకూడదు సుమా. ఏంటి నువ్వు అసలు? సరే కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? అందరు బయటకు వెళ్తుంటే సుమా లాంటి వైఫ్ దొరకడం అదృష్టం అంటున్నారు. అయితే వాళ్ళకి తెలుసు కర్మ, నువ్వు మేకప్ లో ఇలా ఉంటావు, మేకప్ లేకుండా ఇలా ఉంటావు. ఇవాళ మేకప్ లేకుండా కూడా బానే ఉన్నానుగా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆ అమ్మా నేను నిన్ను చూస్తున్నాను. చేస్తున్నానా? నువ్వు నన్ను చేసుకున్నావా? నేను నిన్ను చేసుకున్నా, నువ్వు నన్ను చేసుకున్నావా? ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నా, ఆ మాత్రం కూడా నీకు బుర్రలేదు అసలు. ఏ మ్యాన్ హ్యాండింగ్ వద్దు, పిల్లలు ఉన్నారు కదా. పిల్లలా? సరే గానీ వాళ్ళు పిల్లలా? నొప్పులుగా ఉన్నాయి. పిడుగులుగా తయారయ్యారు వాళ్ళు. అది వదిలే గానీ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం వస్తావా? పీక కూడా నొప్పిగా ఉందా? ఏంటి ఏం చేస్తున్నావు? ఏం లేదు, నొక్కుదామని. పీక కూడా నొప్పిగా ఉందా? ఫస్ట్ ఈ పార్ట్ నొక్కిన తర్వాత అప్పుడు నేను చేతులు నొక్కుతాను. స్వీట్ డార్లింగ్ వద్దు. ఏం చేసావు ఈ రోజు? ఎనీవే చాలా సంతోషం. ఈ రోజు ఈ పాత్ర మీరు వేయటం, నేను ఈ పాత్ర వేయటం, నాలో లేనటువంటి ఒక కోణాన్ని నేను ఇవాళ తీసుకురాగలిగాను. మా ఆయన ముందు అయితే ఇంత ధైర్యంగా మాట్లాడలేను కదా. థ్యాంక్ యూ. నువ్వు శ్రీవాణివి. అబ్బా నేను నమ్మలేకపోతున్నాను అసలు. ఓకే 2 దెబ్బలు కూడా వేసేయచ్చా? నో నో నో, ముగ్గురిని కొట్టకూడదు. నేను చూసి 10 మంది అయిపోయింటారు కదా. అయినా మ్యాన్ హ్యాండిలింగ్ వద్దంటారు కానీ ఉమెన్ హ్యాండిలింగ్ చేసుకోవచ్చుగా. భర్త ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వస్తే భోజనం వేడిగా ఉంటుంది, ఆవిడ కూల్ గా ఉంటుంది. అదే భర్త ఆఫీస్ నుంచి లేట్ గా వస్తే భోజనం కూల్ గా ఉంటుంది, ఆవిడ వేడిగా ఉంటుంది అని మనం ఇందాక స్కిట్ లో చూసాము. నిజంగా మీ స్కిట్ అది అందుకనే భోజనం ఎప్పుడు వేడిగా ఉండేలా చూసుకోండి. ఆవిడ వైఫ్ ఎప్పుడు చల్లగా ఉండేలా చూసుకోండి. ఆవిడ కాదు. ఓకే చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మామూలుగా పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఏమన్నా తినాలి అనుకోండి, అప్పుడు కొంచెం పాత టైమ్స్ లో చూసుకుంటే తినమ్మా, ఇది కొనిస్తా, ఇది చేయమ్మా అని కొంచెం రిక్వెస్టింగ్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం డిమాండింగ్ గా అయిపోయింది అనమాట. ఎలా అంటే ఆల్ వెజిటబుల్స్, ఇప్పుడు కూరగాయలు ఏది చేస్తారో అన్ని తినాలి, లేదంటే వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసేస్తా అని అంటున్నారు. ఇప్పుడు మోడర్న్ మమ్మీస్ అన్నమాట. మీరు కూడా అంతేనా? మీరు కూడా మోడర్న్ మమ్మీ కదా. నా పరిస్థితి కూడా ఇదే. తినలేదనుకో ఫోన్ పీకేస్తా. ఒకప్పుడు రోజుల్లో అలా ఉండేది. అన్నిట్లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. టెక్నాలజీ ఎందుకు? ఒకప్పుడు ప్రేమ విఫలమైతే ప్రేమికుడు దేవదాస్ లాగా తయారైపోయి మందు తాగడం అనేది ఆ స్టేజ్ లో ఉండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాయ్ ఫ్రెండ్ లాగా అయిపోతాడు. మళ్ళీ కాదు, ఇప్పుడు ప్రేమ విఫలమైతే ఫస్ట్ అమ్మాయి తాగుతుంది. నన్ను వదిలేస్తావురా అని అక్కడ పెట్టేసిన బాటిల్ ని అబ్బాయి వచ్చి తాగేసి అప్పుడు వాడు ప్లీజ్ అమ్మా నా బంగారు కాదు దేవుడా, ఆ పరిస్థితికి వచ్చేసాం అన్నమాట మనం కదా. ఓకే వస్తుంది. స్కిట్ ఇప్పుడే మీరు చూసారు, ఇది కూడా అయిపోయింది. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. రెడీ దగ్గర మానస ఇందాకేమన్నావు? నీ ఫ్రెండే తను కొంచెం స్లోగా వేస్తుంది అన్నావు. టిఫిన్ చేయలేదు కాబట్టి కొంచెం స్లోగా ఉంటది అనుకున్నా నేను. మంచిదైంది తను టిఫిన్ చేయకపోవడం, లేకపోతే ఇవి కూడా మిగిలేవి కాదు. శ్రీవాణి నువ్వు ఒకసారి 2 వేసావు, మర్యాదగా తీసుకొచ్చి 1 వేసాయి. ఒకటి తీసి ఈ రెడ్ ఏదైతే ఉందో అది నీ వాటాలోది కాదు, అది కూడా ఇటేసాయి. కొంచెం అలా 9 10 11 12 13 14 15 16 17 18 19. 1 2 3 గో. ఇప్పుడు మెల్లిగా వేస్తుంది. 3వ రోజు తర్వాత నుంచి విజృంభిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూసా. తుడుస్తున్నావా తల్లి? వెయ్యి ఇలాగే గనక ఇల్లు ఇవాళ ఊడడం మొదలెడితే 3 రోజుల తర్వాత అవుతుంది.
వాళ్ళది 2 బెడ్రూమ్ ఫ్లాట్ 3 బెడ్రూమ్ అదేదా మనం వేసుకోలేము. అక్కడ ఉండు రెడీగా రెడ్డి దగ్గర. కొడుతున్నా నన్ను కొడతావా? కోసి దీని వేషాలు. ఎక్కడ కొన్నావు? అది వేయవే బాబు. ఫస్ట్ చూద్దాం ఎక్కడ కొన్నావు చెప్పు. చాలా బాగుంది. నువ్వు వేస్తావా నన్ను ఏమంటావా? నేను వేసే వరకు వెయిట్ చెయ్యి. నాది అడగవా? అది సింపుల్ గా ఉంది, నాకు నచ్చలేదు కానీ. ఇందాక మనం రోజులు మారాయి అనేటువంటి ఒక స్కిట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే స్కిట్ లో మన భాష మీద వచ్చినటువంటి ప్రభావం గురించి కూడా మాట్లాడదాం. ఇంతకు ముందు రోజుల్లో వెయ్యండి అంటే ఓన్లీ వెయ్యండి మాత్రమే. ఇప్పుడు వెయ్యండికి చాలా అర్థాలు వచ్చేసాయి. వెయ్యండి అంటే వెయ్యండి అని, ఏసేయండి అని, చాలా. కత్తి అంటే కేవలం అప్పట్లో కత్తి మాత్రమే అర్థం ఉండేది. కానీ ఇప్పుడు కత్తిలా ఉంది అంటే కత్తిలా ఉందని కాదు, సూపర్గా ఉంది అని. సుత్తి అంటే సుత్తి అని అర్థం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సుత్తిలా ఉంది అంటే సుత్తిలా ఉంది. భరించలేకపోతున్నావు. అది అంటే నా గురించేగా వెళ్తున్నా. అలాగే అంటారు. నువ్వు కానివే రాక్షసి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకేమైనా గుర్తొస్తే మళ్ళీ వచ్చి చెప్తా. ఈ అమ్మాయి ఏదో నా మీద పగ పెట్టుకున్నట్టుంది. కానీ ఎంతసేపు అవుతాయి? ఇంకోటి గుర్తొచ్చింది. ఒకప్పుడు బిస్కెట్ తిన్నారా అంటే బిస్కెట్ తిన్నారా అని మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏ బిస్కెట్, ఏ బిస్కెట్, ఏ బిస్కెట్, అదేనా ఏ క్రీమ్ బిస్కెట్ వేయచ్చా? వేసేయి. ఇంకేమైనా గుర్తొస్తున్నాయి? చెప్తా తర్వాత. నేనేసేస్తున్నా. వేసేయి. స్టార్ట్. ఒకటేసేయి. స్టాప్ అన్న తర్వాత వేసింది. 9, 18, 27, 28, 29. రెడీ? 1, 2, 3 గో. ఏమిటో రోజు ఇంట్లో బట్టలు ఉతకడం, ఈడింకోడు. నువ్వు వెళ్ళవా? కాదు, ఇంట్లో సామాన్ కూడా అప్పుడప్పుడు ఇలాగే విసురుతావు కదా నువ్వు. ఇలాగే విసురుతూ ఉంటావా? అబ్బా, ఈ టీవీలు డివిడీ లాంటి విసిరేటప్పుడు కొంచెం నాకు చెప్పవా, నేను వచ్చి మీకు పట్టుకుంటా. ఎవరికైనా పొట్ట తగ్గాలనుందా? రోజు ఇలా చేయండి. ఇదిగో, శ్రామ. ఆస్తి తగ్గాలంటే ఏం చేయాలి? ఆస్తి తగ్గాలంటే నాకు పంచాలి. అదేసేనా? ఏయ్, ఆయాసం వస్తుంది. ఏయ్, నీరసం ఏ వస్తుంది. నువ్వు ఇంత కాన్సెప్ట్ చేస్తలేదు. ఇప్పుడు వెయ్యి వెయ్యి అని క్లారిటీ వెయ్యండి అని స్పష్టంగా పలకాలి. వెయ్యండి. రెస్పెక్ట్ ఇస్తేనే ఇక్కడ వర్కౌట్ స్వప్న గారు వెయ్యండి. ఇంకొంతసేపు అయితే కాలు పట్టుకుని ఇలా ఉన్నావు. వెయ్యండి స్వప్న గారు. భారంగా ఉంది ఇది. పాడండి. ఏడా? ఏయ్, స్టార్ట్. స్టాప్. 9, 18, 27. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. శ్వేత. బాడీ గార్డ్. కరెక్టా కాదా చూద్దాం. ఇదే 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 అది కాదు. ఇదే ఇది మ్యాచింగ్. ఇది నీకు ఇది కాదు. అది కాదు, అది మ్యాచింగ్ అవట్లా. ఇదే. ఓహో
అందులో పెట్టు తలకాయ అందులో పెట్టు. సలోని త్రిష ఇద్దరు ఉన్నారు బాడీ గార్డ్ సినిమాలో. వాళ్ళిద్దరూ కలిసి పాపం వెంకటేష్ గారిని ఫుట్బాల్ ఆడుకున్నారు. బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీగార్డ్ ఉండాల్సింది స్మార్ట్ గా కాదు, షార్ప్ గా. షార్పే. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన పిక్చర్స్. ఓనమాలు చూద్దాం. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు ఆజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. చెప్పు. టైం అయిపోద్ది. తర్వాత రాదు నీకు. అచ్చు చెప్పు. నాకు సిగ్గబ్బా. సరే దుప్పటి మొహం మీద వేసుకొని చెప్పు. అమ్మా ఆవు ఆవు. ఆవు ఆవు. ఈ ఆవు కాదు. ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఈగ. అబ్బా పో పో. మళ్ళీ మర్చిపోయి పోకిరి కే కిరికిరి మీ మిక్సీ జారు లంగా. ఓని పంచ. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. సినిమా. బాగుంది. థ్యాంక్ యూ. వేషాలు. ధన్యవాదాలు. మొత్తానికి ఈ తెలుగు మీరు నేర్చుకోకండి, ఇది ఒక రకమైనటువంటి పిచ్చి తెలుగు. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు విష్ణు, పక్కన పిక్చర్స్. మానస. ఇలియానా విష్ణు కలిసి నటించిన సినిమా. 10 9 8 7 6 5 4 3 2 1. టైం అప్. నువ్వు చెప్పలేదు. -6. నీకు తెలుసా? నాకు తెలియదు. నాకు తెలియదు. ఎందుకు మిస్ చేసా? నేను వేరే పిక్చర్ ఇచ్చేవాళ్ళు కదా. సలీం. నెక్స్ట్ సెలబ్రిటీ అమలా పాల్, పక్కన పిక్చర్స్. శ్వేత. ఇద్దరు అమ్మాయిలతో. చూద్దాం. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే
రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నేను హీరోయిన్ వెనకాల డాన్సర్స్ లా బాగా చేశాను కదా. అబ్జర్వ్ చేసా అంతా. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. శ్వేత, నాన్నకు ప్రేమతో. చూద్దాం. తొందరగా రాలే తల్లి. డాన్స్ అయ్యి వస్తుంది కానీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మొత్తం పట్టాపట్టైందే అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాటరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే. ప్రపంచ చరిత్రలోనే ఇన్ని వేల ఎపిసోడ్లు చేసినటువంటి లేడీస్ గేమ్ షో అనేది లేదు. 2350 ఎపిసోడ్స్. అలాంటి దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. హౌ డస్ ఇట్ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మీ ముందు కూర్చొని. పోనీ వెనక్కి కూర్చో. ఇంకా నీ కాలుతున్న వాసన వస్తోందా? అక్కడ వస్తుంది. ఇప్పుడు తగ్గిపోతుందిలే, ఒకళ్ళ పాయింట్లు ఒకళ్ళు లాగేసుకుంటారుగా. కమలిని ముఖర్జీ, ఇవాళ నీ బర్త్డే అంటగా, చెప్పవే మరి. ఎనీవే, హ్యాపీ బర్త్డే కమలిని ముఖర్జీ. Hey Jennifer Lopez sketch గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. Hey Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ Cadbury. కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించిన గోదావరి సినిమాలో హీరో ఎవరు? అబ్బా, సుశాంత్. సుమంత్, సారీ సుమంత్. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా చెప్పేద్దాం అనుకున్నావా? అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పాల్సింది. అయితే ఇప్పుడు సుమంత. సుమంత్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. స్వప్న 2. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తీసుకోవచ్చు కదా, అక్కడ ఉన్నాయి కదా. శ్రీవాణి 2, మాన్సా 2. ప్రపంచ బ్యాంకు కి పోటీగా మరో బ్యాంక్ మొదలైంది. అది ఏ బ్యాంకు? ఆప్షన్స్: ఏ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బి ఇంటర్నేషనల్ బ్రిక్స్ బ్యాంక్. ఇంటర్నేషనల్ బ్రిక్స్ బ్యాంక్. రాంగ్ ఆన్సర్. పేరేదో పొడవుగా ఉంది కదా. అబ్బా, Correct answer. కాలిన వాసన. కూల్ ఉంది కదా, ఇప్పుడు తగ్గింది. ఐస్ వాటర్ లాగా ఉంది. మంచు పడుతున్నట్టు కూడా ఉంది కదా. నా పేరు ఎందుకు చెప్తా? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు ఏఎంఎఫ్ లకి పోటీగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని బ్రిక్స్ దేశాలన్నీ కలిసి చైనాలోని షాంఘై నగరంలో ప్రారంభించారు. ఓకే, రా వస్తవా, అడిగింది ఇస్తవా,
రా వస్తవా అడిగింది ఇస్తవా మీఠి మీఠి పిల్లరు ముద్దు ముద్దుగుంది. ఓకే, ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ పాత్ర పేరు ఏమిటి? సారీ, ఆనంద్ సినిమాలో కదా. ఆ. పూజ. పుష్పు. పూజ కాదు, పూజ. ఈమె శేఖర్ కమల గారు పెట్టిన పేరు కాకుండా ఈమె ముద్దు పేరు పెట్టుకుంది, పుష్పు. ఏంటి ఇంతకి చెప్పు. ఆప్షన్స్. ఏ రూపా, బి మాధవి. రూపా. మరి ఇందాక పుష్పు అన్నా. ఏదో పువ్వు. తీసుకో 3. శ్వేత. 3 అమ్మ. ముద్దుగా ఈ రోజు 2350 ఎపిసోడ్ పుణ్యమా అని స్కోర్లు 100లోకి వెళ్ళిపోయాయి అప్పుడే. ఓకే. వేడి ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుంది? కింద నుండి పైకి. కింద నుంచి పైకి. అవునే, వాటర్ హీట్ చేస్తే కింద నుంచి పైకి పొగలు వస్తాయి కదా. మా నీ క్లారిటీ నాకు వద్దమ్మా, నీకు దండం పెడతా తల్లి. మనిషికి కడుపులో కలిసి కింద నుంచి పైకి కదా? వస్తా, నీకు దండం పెడతా. వద్దు నాకు. గ్యాస్ ట్రబుల్ వస్తాయి కదా, పైకి తేపులు వస్తాయి కదా. ఏమి క్లారిటీ ఒకసారి అంతే, ఇంకా పిచ్చ క్లారిటీ వద్దు ఇంకా మనకి. ఆప్షన్స్. ఏ వేడి నుంచి చల్లదనం వైపు, బి చల్లదనం నుంచి వేడి వైపు. చలిదనం నుండి వేడి. రాంగ్ ఆన్సర్. వేడి నుంచి చల్లదనం వైపుకి వేడి ప్రవహిస్తుంది. వేడి అనేది ఒక శక్తి, అది ఒకే దగ్గర ఉండదు, ఒక దగ్గర నుంచి మరోవైపుకి ప్రవహిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే వేడి వైపు నుంచి చల్లదనం వైపు ప్రవహిస్తుంది. వేడి ఎక్కువగా ఉంటే చల్లదనం కూడా వేడిగా మారుతుంది, చల్లదనం ఎక్కువగా ఉంటే వేడి తగ్గిపోతుంది. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. శర్వానంద్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ యువసేన, బి గమ్యం. గమ్యం. చేరుకున్నావు, తీసుకో 3. నా దగ్గర తీసుకున్నా అంటే అక్కడ. చంపేస్తా. అక్కడ 100 కనిపిస్తుంది. 2 3 1 అత్యంత ఎక్కువ మంది మహిళలు దేవకన్యలుగా తయారై ఒక దగ్గర ప్రదర్శన చేసి రికార్డ్ సృష్టించారు. అది ఏ దేశంలో? దేశమా, ప్రపంచమా, లేకపోతే లోకం? లోకం అంటే ఆ లోకం అని చెప్పింది. ఏమైంది ఈ అమ్మాయి? ఏమైంది? సరే, నాకు ఆప్షన్స్ ఇవి ఇప్పుడు కూడా. ఏ ఫ్రాన్స్, బి కెనడా. ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ తింటారని తెలుసు. కెనడా వేసుకున్నా. చెప్పైతే ఏమో నువ్వు అంత డౌట్. ఆన్సర్ చెప్పు. కెనడా. కరెక్ట్ ఆన్సర్. అబ్బా, నాకు తెలియని విషయాలు నేను తెలుసుకుంటున్నాను. కెనడాలోని విన్నిపెగ్ నగరంలో 1275 మంది మహిళలు దేవకన్యలుగా తయారయ్యి ఒకే చోట చేరారు. అది గిన్నెస్ రికార్డ్. నాకు ఇలాంటి విషయాలు తెలిసినందుకు సుమా. మన దగ్గర ఎందుకు ఇలాంటి రికార్డులు చేయట్లేదో చెప్పు. ఇక్కడ ఇంత క్రియేటివిటీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రికార్డ్ ఆడు. అంటే మనం తయారవ్వక్కర్లేదు, మనం దేవకన్యలమే. బా భలే చెప్పావు. పాయింట్లు తీసుకో. సరే, షర్ట్లు తీసుకుంటా. బంగారం. అక్కడ అక్కడ చూడవే. శ్వేత 2. నీ దగ్గర నేను 2 పాయింట్స్ తీసుకున్నా. శ్రీవాణి 1. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుబ్బనాటి మరదల సుదిలక ఉన్నవే. అరే చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో. న్యూయార్క్, షాంఘై, లండన్, ఢిల్లీ, ఇటలీలలో నగరం కానిది ఏది? ఢిల్లీ. రాంగ్ ఆన్సర్. ఇటలీ. న్యూయార్క్, షాంఘై, లండన్, ఢిల్లీలు వివిధ దేశాల్లోని నగరాలు. ఇటలీ ఒక దేశం. ఓకే. సెకండ్ క్వశ్చన్. హ్యాపీ డే సినిమాలో కమలిని ముఖర్జీని స్టూడెంట్స్ ఏమని పిలిచేవారు? ఆప్షన్స్. ఏ రిచా మేడం, బి శ్రేయా మేడం. శ్రేయ మేడం. మూడు. నేనైతే నీ దగ్గర మూడు, మూడు, తీసుకోవాలి. మూడు. నుంచి నీ దగ్గర ఒక్కొక్కటి. తీసుకోలేదు. సమాన న్యాయం.
చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మన సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక డాన్స్ చూద్దాం. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. బాగా చేసావు శ్రీవాణి, వెరీ నైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వప్న. మహేష్ ఆ స్మైల్ లో వైబ్రేషన్స్ ఇక్కడ తగిలే ఆల్రెడీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శ్రీమంతుడు. శ్రీమంతుడు. నెక్స్ట్ చిత్రం శ్వేత. సమంత. ఎందుకో నువ్వు బిస్కెట్. తప్పు ఇది బిస్కెట్, క్రీమ్ చెప్పావు. బిస్కెట్. చూద్దాం. ఈషా చావ్లా -6. ఈర్షతో ఆడితే ఈషా చావ్లా వచ్చింది, పాయింట్ లాక్కుని పోయింది. నెక్స్ట్ చిత్రం శ్వేత. సూర్య. చూద్దాము. ఇప్పుడు కూడా మళ్ళీ పప్పులో చారు. పప్పులో చారా? కాలు కదా? కాలు కాదు. సూర్య అంట అతడు, ఇవ చెప్తుంది నీకే పోయింది అని చెప్తుంది మళ్ళీ. మళ్ళీనా? ఇది చూసి కూడా చెప్తుందా? అయితే డెఫినెట్ గా ఈయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉండాలి. అది నాని అమ్మ, కళ్ళు సరిగ్గా తెరిచి చూడు. ఈగ వస్తుంది మళ్ళీ, లేకపోతే -6. సూర్య చెప్పాను. నువ్వేం చెప్పావు? నెక్స్ట్ చిత్రం శ్వేత. రాశి కన్నా. పండగ. దేవుడా. సాంబార్, రసం సాంబార్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం స్వప్న. సుమన్. చూద్దాం. కరెక్ట్. 6. తర్వాత చిత్రం మానస. రెజినా. చూద్దాము.
అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ పుల్లలు పెట్టే గేమ్. ఎవరికి కాదు, అక్కడ స్టిక్కర్ కి. మీరు ఒక బంతిని తీసుకొని ఈ రింగులో వచ్చి నిలబడి అలా వేస్తే అది లోపల నుంచి ఇలా వచ్చి ఇందులోకి పడితే మీరు అప్పుడు పుల్ల పెట్టచ్చు. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో బంతిని తీసుకొని వచ్చి ఏయ్ నో నా మాట వినవా, ప్లీజ్, నా బంగారం కదు, నా బుజ్జి కదు. అయినా వినట్లేదు సుమాది. మాట వినడానికి అదేమన్నా రాజీవ్ గారా? జై స్టార్ మహిళ. ఇప్పుడు పడిద్దబ్బా. స్పీడ్ ఇలా పడితే? ఇలా ఇలా పడితే కూడా లెక్కలోకి రాదు, అందులోనే ఉండాలి అది. ఓకే, ఇది పడింది అనుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ఒకటి అంటించి అలా పడేయడం ఓన్లీ నాకు మాత్రమే, మీకు కాదు. ఓకేనా? రెడీ, 1 2 3 గో. అలా వేయకూడదమ్మా, డైరెక్ట్ గా వేసావు చూడు. అయ్యయ్యో, ఇది ట్రయల్ గేమ్ అనుకుందామా? అయ్యా అన్ని స్మోదర్ లాగా బయట. అయ్యో అయిపోయింది పని. ఇలా అయితే కొంచెం బంతి పడే బంతి పడే తీసుకుంటా. పడే పడే. అయ్యో పిల్లలు పెట్టడం మా ఇంట బంతి గుర్తుండట్లేదు. గేమ్ విన్ అవ్వాలంటే పెట్టాలి. పడలేదా? పడలే, కింద పడిపోయింది. అయ్యో అది ఇందులో ఇన్ని బంతులు ఉన్నా కరెక్ట్ గా అంటే రెండే, ఎందుకంటే ఇక్కడ పుల్లలు 2 అంటే ఇందులో పడ్డ బంతులు 2, మిగిలినవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు పడేసినవి. ఇదిగో 24 పాయింట్లు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏదో నా తెలిసి బాగా పెడతాను. పుల్లని బట్టి బంతులు 4 పుల్లలు 4 బంతులు 8 48. టోస్టర్. రెడీ, 1 2 3 గో.
1 2 3 4 5 6 అక్కడ 6 అంటే 12 అంటే 72 రైస్ కుక్కర్. శ్వేత నీ టార్గెట్ 82. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే స్వప్న విన్ అవుతుంది. 2350th ఎపిసోడ్ స్టార్ మహిళ కాదు స్టార్ యువతి ఎవరవుతారో చూద్దాం. రెడీ 1 2 3 గో. ఫస్ట్ వేసేసింది స్వప్న, వేసేసింది. సెకండ్ వేయలేదు, థర్డ్ వేసేసింది అంటే ఫోర్త్ వేయదన్నమాట. చెప్పానా, ఫిఫ్త్ వేసేస్తుంది, వేసేసింది. అయితే సిక్స్త్ వేయదు, వేయలేదు అంటే సెవెంత్ వేస్తుంది అనమాట. ఎలా చెప్పు, వేయలేదు అయితే ఎయిత్ కూడా వేయదన్నమాట. వేసింది. అయ్యో పడలేదు పడలేదు. ఆ స్ట్రా నేను పీకేస్తాను. అది కూడా పడలేదు, పడలేదు. 2 స్ట్రాలు నేను పీకుతాను. రెండు బంతులు అలా దొర్లి వెళ్ళిపోయాయి. సో 2 స్ట్రాలు తీసేయాలి మనం. 1 2 3 4 4 8 48 ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ స్వప్న. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల, నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా, నే గుద్ది చెప్పుతానే బల్లా. I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. I wanna follow. ఈ రోజు విన్నర్ గా స్వప్న గెలుచుకుంటుంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. 2350 ఎపిసోడ్లని ఆదరించినటువంటి మీకు ఇంకా కొన్ని వేల ఎపిసోడ్లు చూడడం పెద్ద కష్టమైన పనే కాదు. మీరు చూస్తూ ఉంటారు స్టార్ మహిళ, మేము చేస్తూ ఉంటాం స్టార్ మహిళ. బాయ్ బాయ్. I wanna follow you. I wanna follow you. I wanna follow you.